హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్. ఈరోజు మనం నెల్లూరు పట్టణంలోని బారా షహీద్ దర్గాకి దర్శించడానికి వచ్చాము. ఇక్కడ ఎలా ఉంది ఏంటి, ఎందుకంటే ఇంకొక 1 monthలో మనకి ఇక్కడ మళ్ళీ రొట్టెల పండుగ స్టార్ట్ అవబోతుంది. అయితే రొట్టెల పండుగలో మనం చూపించాలంటే చాలా మంది జనాలు ఉంటారు, లక్షలాది మంది ప్రజలు దర్శనానికి వస్తారు. కాబట్టి మనం కొంచెం ముందుగా వచ్చి ఇక్కడ అసలు ఎలా ఉంటుంది ఏంటి, పరిసరాలు ఎలా ఉంటాయి, దర్గా స్పెషాలిటీ ఏంటి అనేది మొత్తం తెలుసుకోవడానికి మనం ముందుగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నేను కూడా ఫాతిహా ఇప్పించుకున్నాను. ఇప్పించుకున్న తర్వాత మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేస్తాం. అసలు లోపల ఎలా ఉంది, అసలు రొట్టెల పండుగ అంటే ఏంటి, ఎందుకంటే రొట్టెల పండుగ టైంలో మనం వస్తే కనుక ఇక్కడ చాలామంది లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆ రొట్టెల పండుగ హడావుడిలో మనము రావడం అంటే కొంచెం కష్టం అనేసి మనం ముందుగానే వచ్చాము. థ్యాంక్ యూ వీడియో చూసారా. ఒక లిటిల్ సబ్స్క్రైబర్ అంట ఇక్కడ దర్గా దగ్గర నా దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చేసి ఏం పేరు? హుజైఫా. అచ్చా, ఓకే, ముసల్మాన్ అయితే హుజైఫా అంట, తను నా సబ్స్క్రైబర్ అంట. క్యా దేఖే ఆప్ మరి? ప్రాంక్ వీడియో, అన్ని పిల్లల ప్రాంక్ వీడియోస్ ఈరోజు ఈ మధ్య చేశాను కదా, అవి చూశాడంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఫ్రెండ్స్, నాకు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అందరు కూడా సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు వచ్చి ఇక్కడ దర్గా దగ్గర వచ్చి కలిశాడు. పర్వాలేదు, అందుకే తన్ని కూడా నేను వీడియోలో తీసుకున్నాను. ఓకేనా, మీతో ఒక సెల్ఫీ తీసుకున్నాను తప్పకుండా. నీ తరఫున మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, కనీసం యూట్యూబ్ ఛానల్ ట్రావెల్స్ విత్ కనీసం సార్ ఏంటి సార్ అది ట్రావెల్స్ విత్ కనీసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెన్షన్ అయిపోతున్నాడు, చూడగానే సంతోషం అయిపోయింది. సెల్ఫీ కూడా అడిగాడు. నేను అంత పెద్ద సెలబ్రిటీని కాదమ్మా. ఓకేనా. దాదాపు 1200 సంవత్సరాల క్రితం, అంటే 551 శకంలో ఇస్లాం మత ప్రచారం కోసం సౌదీ నుంచి, అంటే మన మక్కా షరీఫ్ నుంచి దాదాపు ఒక 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. అయితే ఆ టైంలో ఏమైందంటే కర్ణాటకలో హైదర్ అలీ పరిపాలన నడుస్తూ ఉండేది. అప్పుడు నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేదన్నమాట. వారు దేశంలో పర్యటిస్తూ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో కొడవలూరు అనే ఒక మండలం ఉంది. అక్కడ గండవరం చెరువు వద్ద వారికి తర్వాత ఇస్లామేతరులకి ఇద్దరికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధంలో తరహ్మాన్లు, అంటే ఈ మన ఎవరైతే ఇటువైపు వీరులు ఎవరైతే సంచరిస్తూ వచ్చారో వాళ్ళని తరహ్మాన్లు అంటారు. వారు ప్రాణత్యాగం చేస్తారన్నమాట. అలా ప్రాణత్యాగం చేసిన వారిలో 12 మంది బారా షహీద్, అంటే 12 మంది, బారా అంటే హిందీలో 12. ఆ 12 మంది ప్రాణత్యాగం చేసిన వారి మొండాలను వారి వాహనాలుగా ఉపయోగించిన గుర్రాలు తీసుకుని వచ్చి నెల్లూరులోని దర్గమిట్ట అనే ఒక చెరువు వద్ద పడేశాయి. అయితే ఆ మొండాలు భూమిలో కలిసి అక్కడే వారు సమాధులైపోయారనమాట. భక్తులు ఆ ప్రదేశంలోనే వారికి ఆ సమాధులు వరుసగా నిర్మించి ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మొహరం నెలలో జరిగే గంధ మహోత్సవానికి దేశంలోని నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు హాజరవుతూ ఉంటారు. బారా షహీద్ దర్గా రొట్టెల దర్గాగా ప్రసిద్ధి చెందింది. ఇది దాదాపు 400 ఏళ్ల క్రితం నాటి దర్గా అనేసి ఇక్కడ చరిత్రకారులు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారు చెప్పిన కథనాల ప్రకారం అయితే 1751లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేసేందుకు 12 మంది మత ప్రబోధకులు సౌదీ అరబ్ నుంచి ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో తమిళనాడు, నెల్లూరు ప్రాంతాలను నవాబులు పరిపాలించేవారు. కాగా సౌదీ నుంచి వచ్చిన ఆ ప్రబోధకులు నెల్లూరు దగ్గర ఉన్న ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఇతర మతస్థులు అడ్డుకుంటే వారితో వీరోచితంగా పోరాడి ఆ పోరాటంలో వీరు అమరవీరులు అయిపోతారు. కాబట్టి ఆ 12 మంది మృతదేహాలను తీసుకొచ్చి గుర్రాలు తీసుకొచ్చేసి ఇక్కడ స్వర్ణాల చెరువు పక్కనే ఉంటుంది. ఆ స్వర్ణాల చెరువు పక్కన వదిలేశాయి. కాబట్టి ఆ మృతదేహాలు ఈ ప్రాంతంలో భూమిలో కలిసిపోయిన ప్రదేశం కాబట్టి ఇక్కడ మనకు ఒక దర్గా ఏర్పడటం జరిగింది. ఆ దర్గాకే బారా షహీద్ దర్గా అనేసి పేరు వచ్చిందనమాట. ఆ దర్గానే నేటి రొట్టెల దర్గా. అంటే రొట్టెల దర్గా అంటే ఏంటి, రొట్టెల పండగ ఏంటి, రొట్టెల దర్గా ఏంటి, దీనికి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది ఏంటి అనేసి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాలుగా మనకు రొట్టెల పండుగ అనగానే నెల్లూరు అనేసి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇది మనం కొత్తగా చెప్పుకునేది ఏం కాదు. అయితే రొట్టెల పండగ అంటే ఏంటంటే
కుల మతాలకు అక్కడ చోట్లేదు. మన ముస్లిం మహిళ, హిందూ వనిత కలిసి మెలిసి వాయినాలు ఇచ్చుకున్నట్టు మన రొట్టెలు కూడా ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. మహిళలు, పురుషులు వయసు తేడా లేకుండా పాల్గొనే పండగ ఇది. ప్రతి ఏడాది మొహరం నెలలోనే ఇది జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని స్వర్ణాల చెరువు పక్కన ఉన్న బారా షహీద్ దర్గా దగ్గర జరిగే ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు, భక్తులు వచ్చి తమ కోరికలు తీరిన వారు, కోరికలు తీర్చుకునేవారు రొట్టెల్ని ఇచ్చుకుంటారు అండ్ తీసుకుంటారనమాట. అయితే తీరిన వారు రొట్టెల్ని పంచితే కోరికలు కోరుకున్న వారు మాత్రం వాటిని అందుకుంటారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చి రొట్టె అందుకున్నాక ఆ సమస్య తీరిందనుకోండి, వచ్చే ఏడాది ఆ రొట్టెని ఇంట్లో చేసి ఆరోగ్యాన్ని కోరుకుంటున్న మరొక వ్యక్తికి ఆ ఆరోగ్య రొట్టెని ఇస్తారనమాట. ఇలా ఇక్కడ ఎలాంటి రొట్టెలు దొరుకుతాయంటే విద్యా రొట్టె, విజా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, ఇంటి రొట్టె, ఇలాంటివి చాలా రకాల రొట్టెలు వివిధ రకాల పేర్లతో ఆ రొట్టెల్ని దానం చేస్తుంటారు, ఆ రొట్టెల్ని అందుకుంటుంటారు. గతంలో నేను చూసింది ఏంటంటే సమైక్యాంధ్ర కోసం కూడా గతంలో ఇక్కడ రొట్టెల్ని పంచిపెట్టడం నేనైతే చూశాను. ఇలా రొట్టెల మార్పిడి చాలా ఏళ్ల క్రితమే మొదలైనట్టుగా ఇక్కడ చరిత్రకారులు కూడా తెలుపుతున్నారు. అలా చాలా ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని నవాబుల్ పరిపాలించేవాళ్ళు అనమాట. వాటిని అర్కాట్ నవాబులు అనేసి పిలిచేవారు. అయితే ఈ రొట్టెల పండుగ ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకసారి ఆర్కాట్ నవాబు భార్యకి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేసి జబ్బు చేసిందంట. అయితే ఎన్ని మందులు వాడినా కూడా జబ్బు అనేది తగ్గలేదు. దీంతో నవాబ్ గారు తన భార్య జబ్బుని తగ్గించిన వారికి విలువైన బహుమతి ఇస్తామనేసి ఆ ప్రాంతం అంతా కూడా దండోర వేయిస్తారు. అయితే నెల్లూరులోని స్వర్ణాల చెరువు ప్రాంతంలో ఒక రజక దంపతులు నివసిస్తూ ఉండేవారు. అయితే ఓసారి వారిద్దరు బట్టలు ఉతికి అలసిపోయి ఆ చెరువు పక్కనే పడుకుంటారు. అతనికి ఆ రజకుని భార్యకి నిద్రలో చెరువు పక్కన ఉన్న బారా షహీద్ దర్గా మట్టిని తీసుకువెళ్ళి నవాబు భార్య నుదుటిని రాస్తే తిరిగి ఆరోగ్యవంతురాలైనట్టుగా కలపడుతుందన్నమాట. ఆ మరుసటి రోజు రజకుడు వెళ్ళి నవాబు ఆస్థానానికి వెళ్తాడు. వెళ్ళి తన భార్య కళ గురించి అక్కడ నవాబుకి చెప్తాడనమాట. నవాబు అక్కడ మట్టిని తెప్పించి భార్య నుదుటిన పెట్టగానే ఆమె వెంటనే కోలుకుంటుంది. ఆనందపడిన నవాబు భార్యతో కలిసి వెళ్ళి బారా షహీద్ దర్గాలో పూజలు నిర్వహించి తమ వెంట తెచ్చుకున్న రొట్టెలు అక్కడ పంచి పెడతాడనమాట. అప్పటి నుంచి కోరికలు తీరిన వెంటనే రొట్టెల్ని పంచడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వచ్చింది. అయితే ఈ రొట్టెల పండుగలో మహిళలు అధికంగా ఇక్కడ పాల్గొంటారు. చాలామంది ఇదిగో మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, అదే మనకు స్వర్ణాల చెరువు అనమాట. ఆ చెరువులోనే చాలామంది దేశం నుంచి నలుమూలల నుంచి వేలాది భక్తులు వచ్చేసి రొట్టెల పండుగలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత ఆర్కాట్ నవాబు గారి కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది కూడా దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియచేస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెను విడిచిపెట్టినట్టుగా ఒక కథనం అనమాట. ఆ సంఘటన అనంతరమే రొట్టెల పండుగ మొదలైందని అక్కడ నేను తెలుసుకున్న విషయము అక్కడ పెద్దలు ఇదే విషయం చెప్పారనమాట. అయితే 1930లో ఈ రొట్టెల పండుగ మొదలు క్రమం తప్పకుండా ఇప్పటి వరకు కూడా ఈ రొట్టెల పండుగ అయితే ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది. ప్రతిసారి కూడా మనము ఇంట్లో తయారు చేసిన చపాతీలు, రొట్టెలు తీసుకొచ్చేసి చెరువులోని నీళ్లలో దిగి తలపై మన చీర కొంగుని తలపై వేసుకొని ఆ రొట్టెల్ని మార్పిడి చేసుకుంటూ ఉంటారు. అయితే ఆరోగ్యం గురించి మొక్కుకుంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది వచ్చేసి ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచి ఆ మొక్కు చెల్లిస్తారు. అలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె, ఇలా ప్రతి ఒక్క రొట్టె కూడా మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరిక తీరంగానే వెంటనే వచ్చేసి ఇచ్చిపుచ్చుకుంటాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. లాస్ట్ టైం జాబ్ కోసం తీసుకెళ్ళాను.
జాబ్ కన్ఫర్మ్ అయింది, వచ్చేసింది జాబ్. మళ్ళీ వదలడానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏం రొట్టె తీసుకున్నారు? ఇంటి రొట్టె తీసుకోవాలి. ఇంటి రొట్టె తీసుకోవాలని వచ్చాను. ఓకే, ఇంటి రొట్టె తీసుకుంటే ఖచ్చితంగా ఇల్లు కట్టేస్తారు, మళ్ళీ నెక్స్ట్ రావాల్సింది. వస్తాను. ఇది మాత్రం అసలు ఆగేది ఉండదు అన్నమాట. ఖచ్చితంగా వస్తాను. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వల్ల ఇది సెట్ చేయలేదు కదా, సో నేను ఇంట్లోనే మనస్ఫూర్తిగా అనుకున్నాను నాకేమైనా ఇది జరిగితే నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ రొట్టె వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పేసి అందుకోసం ఇక్కడ రావడం జరిగింది. అండ్ రొట్టె మీరు ఇంట్లో ఉండి తలుచుకుంటేనే అయింది, మీరు అనుకున్నదైతే జరిగింది కాబట్టి మీరు మొక్కు చెల్లించుకోవడానికి వచ్చారు. అవదేమో అనుకున్నా, బట్ అనుకున్నాను ఖచ్చితంగా అవుతుంది, వస్తానని చెప్పేసి వెంటనే 2.5 months 1 month ఆ గ్యాప్లో ప్రమోషన్ అండ్ జాబ్ 2. మళ్ళీ ఇప్పుడు రొట్టె వదిలేసి మళ్ళీ ఏం తీసుకున్నారు? ఏ రొట్టె? మళ్ళీ నాకు ఎక్స్చేంజ్లో మళ్ళీ ప్రమోషన్ది జాబ్ది వచ్చింది, ఇంటి రొట్టె కోసం చూస్తున్నాను. ఉంచుకోద్దండమ్మా, పెడతారు కానీ. కొద్ది